ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాక్యమును వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. ఆమెను. హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దావీదు మహారాజు గారు తెలియజేసిన విధముగా దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు అని నిబ్బరముగా ధైర్యముగా చెబుతున్నారు. దావీదు మహారాజు ఆయన కార్యములను అనుభవించి ఉన్నాడు. ఆయన కృపను పొందుకున్నాడు. దేవుని శక్తిని పొందుకున్నవాడు గనుక ధైర్యముగా చెబుతున్నారు. నేను నమ్ముకున్న నా దేవుడు మా పక్షముగా ఉంటారు. నాకు, నా కుటుంబానికి పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడు అని అంటున్నారు. మరి నిజముగా ప్రియ సహోదర, సహోదరి, దావీదు మహారాజు వలె నీవు నేను ధైర్యముగా చెప్తున్నామా? మనము నిజముగా ఆయన శక్తిని పొందుకున్న వారమైతే, ఆయనపై ఆధారపడిన వారమైతే, హృదయపూర్వకముగా దేవుని నమ్మిన వారమైతే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారమైతే, ఆయన మార్గములో నడిచే వారమైతే దావీదు మహారాజు గారు వలె ధైర్యముగా చెప్పగలము. నాకు ఏ అపాయము రాకుండా నన్ను రక్షించే దేవుడు, నా యొక్క ప్రతి సమస్య నుండి విడిపించే దేవుడు, తీరని రోగము నుండి విడుదల దయచేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, నా యొక్క ప్రతి బలహీనత నుండి విడుదల దయచేసే దేవుడు, నేను నమ్ముకున్న నా దేవుడు నా పక్షమున ఉండి నన్ను రక్షించును, కాపాడును అని దేవుని రక్షణలో మనము ఉన్నప్పుడు మనము ఎందుకు దిగులు పడాలి? ఎందుకు చింతపడాలి? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనము నమ్ముకున్న మన దేవుడు మనలను రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, మన యొక్క ప్రతి సమస్య నుండి విడుదల దయచేసే దేవుడు గనుక నిండు మనసుతో స్తుతించి ఆరాధించుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను, దారి తప్పిన గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా, గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పాపభూమిలో పడియున్నాను,
లేవనెత్తుమా, బాగు చేయుమా, పాప ఊబిలో పడియున్నాను. లేవనెత్తుమా, బాగు చేయుమా, కరుణించుమా, యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పనికిరాని పాత్రను నేను, సరిచేయుము, వాడుకొనుమా. పనికిరాని పాత్రను నేను, సరిచేయుము, వాడుకొనుమా. కరుణించుమా, యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. హల్లెలూయా. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.